చాలా మంది జీవితాలలో దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉండమంటే అల్పకాల సుఖభోగాలకు బానిసలుగా మార్చబడినట్లుగా ఏదో టూకీగా దేవుని భక్తి చేస్తారు, భక్తి కలిగిన వ్యక్తులుగా నటిస్తారు. సో భక్తి కలిగిన వ్యక్తులుగా నటించినా, ఉత్తుత్త భక్తి చేసినా ఇబ్బంది ఎవరికంటే దేవునికేం కాదు, ఇబ్బంది ఎవరికంటే మీకే. దేవుడు నీతో చూచి నడవాలి అన్నా, నీ చేయి పట్టుకోవాలన్నా దేవుడు దూరంగా ఉంటాడు. ఎందుకంటే నీ బుద్ధి, నీ ఆలోచన, నీ తలంపు చూచి ఆయన మాట వినలేదని నీ క్రియలన్నీ కూడా ఆయనకి ఎరిగినటువంటి దేవుడు కాబట్టి ఆయనకు నువ్వు చెప్పాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. నువ్వు ఎందుకు అభివృద్ధి పొందలేదంటే వాక్యము విని లోబడి ఆయన మార్గాల్లో అడుగులు వేయలేదు అని నీకు తెలుసు, దేవునికి తెలుసు, లోకానికి తెలుసు. కానీ దేవుడే నమ్ముకున్నాడు. కానీ ఏంటి, ఈ లోక సంబంధమైన క్రియలు విడిచిపెట్టి వెళ్ళిపోయినంత వరకు ఆ వ్యక్తి దీవించబడడు. ఏటినైతే వదులుకోవాలనో అవి వదులుకోవాలి, వేటినైతే పాటించాలనో అవి పాటించేటువంటి వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే మార్చబడతావో దేవుడి ఉన్నతమైన ప్రణాళిక నీ పట్ల పూర్తవుతుంది. ప్రియమైన బిడ్డలారా, దేవునితో నడిచే జీవితం నీకు ఉండాలి. దేవుడే నేను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి ఆశీర్వదించేది.